హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో దేని గురించి అంటే హౌసింగ్ సర్టిఫికేట్. ఎవరైతే వీసా సబ్మిట్ చేయడానికి వెళ్తారో ఏ హౌసింగ్ సర్టిఫికేట్ తీసుకుంటే బెస్ట్, లివింగ్ ఫ్రాన్సా, డైమెన్షన్స్ ఫ్రాన్సా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉన్నాయి దీనిపైన, ఇండివిజువల్ థియరీస్ స్ప్రెడ్ అవుతున్నాయి దీనిపైన. ఈ సర్టిఫికేట్ తీసుకుంటే బెస్ట్, అది తీసుకుంటే బెస్ట్ అని. మనం సింపుల్గా డాక్యుమెంటేషన్ ప్రకారంగా వీసాకి ఎలాగా ఏది ఉంటే బెస్ట్ అనేది రియలబుల్ తోటి మంచి ప్రైస్ తోటి ఏదైతే మనకి బెస్ట్ ఉంటుంది డాక్యుమెంటేషన్ విధంగా మనం ఈరోజు చూద్దాం. డైమెన్షన్స్ ఫ్రాన్స్ని లివింగ్ ఫ్రాన్స్కి డిఫరెన్సెస్ కానీ అవి కానీ ఎలా ఉంటుంది ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద ఇస్తా, మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఇంకోటి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం కొత్త వాళ్ళు కూడా రీచ్ అయ్యేది వీడియో అంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ థింగ్, లివింగ్ ఫ్రాన్స్, డైమెన్షన్స్ ఫ్రాన్స్. లివింగ్ ఫ్రాన్స్ ఒక వెల్ ఆర్గనైజ్డ్ కంపెనీ ఫ్రాన్స్లో. సో మీరు ఏ ChatGPTకి వెళ్ళినా, క్లాడ్ని అడిగినా, ఏదడిగినా కూడా లివింగ్ ఫ్రాన్స్ అన్నది ఒక వెల్ ఆర్గనైజ్డ్ కంపెనీ. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా చాలా ప్రాపర్గా ఉంటుంది. డైమెన్షన్స్ ఫ్రాన్స్ది కొంతమంది స్టూడెంట్స్ ఎవరు స్టార్ట్ చేస్తారో అది కూడా మనకు ఐడియా లేదు. ఎవరు స్టార్ట్ చేశారు, ఏంటి, ఎక్కడ రిజిస్టర్ అయ్యింది, ఫ్రాన్స్ కంపెనీయా, ఇండియా కంపెనీ అని మనకి ఎలా అంటే ఐడియా కూడా లేదు అది. సో ఫస్ట్ థింగ్, లివింగ్ ఫ్రాన్స్ అఫీషియల్ కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ. డైమెన్షన్స్ ఫ్రాన్స్ మనకి ఎలాంటి ఐడియా కూడా లేదు, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి స్టోరీ అని నో ఇన్ఫర్మేషన్. కానీ చాలా చెక్ చేసి తెలిసింది ఏంటంటే అది కూడా ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళే ఎవరో స్టార్ట్ చేస్తారు డైమెన్షన్స్ ఫ్రాన్స్ అనే కంపెనీ. కానీ మన దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఏమీ లేదు. నెక్స్ట్ థింగ్, డాక్యుమెంటేషన్ ప్రకారంగా చూసుకున్నాం. డాక్యుమెంటేషన్ ప్రకారంగా ఏది బెస్ట్, డైమెన్షన్స్ ఫ్రాన్సా, లివింగ్ ఫ్రాన్సా? లివింగ్ ఫ్రాన్సా బెస్ట్ డాక్యుమెంటేషన్ ప్రకారంగా. సెకండ్ థింగ్, ట్రాన్స్పరెన్సీ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు కాస్టింగ్ ఎంత పడుతుంది, ప్రైజింగ్ ఎంత పడుతుంది, మీకు ఎక్కడెక్కడ మీ అకామిడేషన్ ఎక్కడ, మీ అకామిడేషన్ దానికి ఆనర్ డీటెయిల్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ డాక్యుమెంటేషన్లో కూడా లివింగ్ ఫ్రాన్స్ వాడు మీకు హౌసింగ్ సర్టిఫికేట్లో ప్రతి డాక్యుమెంట్ ఇస్తాడు, ప్రతి నేమ్ ఇస్తాడు, మీ అడ్రస్ ఇస్తాడు, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. మీ ఎక్కడైతే అలోకేట్ వచ్చిందో మీ హౌసింగ్ సర్టిఫికేట్ ఆ అడ్రస్ ఇస్తాడు, పోస్టల్ కోడ్ ఇస్తాడు, ఆనర్ డీటెయిల్స్ ఇస్తారు, ఇంకా సిగ్నేచర్ కూడా పెడతారు. అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లివింగ్ ఫ్రాన్స్ దాంట్లో. డైమెన్షన్స్ ఫ్రాన్స్లో ఉండదా అంటే ఉంటుంది, కానీ లివింగ్ ఫ్రాన్స్తో పోల్చుకున్నంత డాక్యుమెంటేషన్ ఉండదు డైమెన్షన్స్ ఫ్రాన్స్లో. ఇవన్నీ ఉంటాయి, కానీ లివింగ్ ఫ్రాన్స్లో QR కోడ్ వెరిఫికేషన్ ఇస్తారు. సో మీ హౌసింగ్ సర్టిఫికేట్ పైన ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ ఎంబసీలో రేపు వాళ్ళు స్కాన్ చేసుకున్నా కూడా అది ఒరిజినల్ హౌసింగ్ సర్టిఫికేట్, మీరే తీసుకున్నారు, మీరే కొనుక్కున్నారు లివింగ్ ఫ్రాన్స్ దగ్గర అని చెప్పి ఉంటుంది. కానీ డైమెన్షన్స్ ఫ్రాన్స్లో మీకు ఎలాంటి QR కోడ్ ఉండదు. ఈ హౌసింగ్ సర్టిఫికేట్ మీదే అని చెప్పి స్ట్రాంగ్గా ప్రూవ్ చేసే పాయింట్ ఏమీ ఉండదు. లివింగ్ ఫ్రాన్స్లో అది ఉంటుంది. ఇంకోటి, వ్యాలిడిటీ టైం. లివింగ్ ఫ్రాన్స్ హౌసింగ్ సర్టిఫికేట్ మీరు ఈరోజు కొనుక్కున్నారు అంటే అది 45 డేస్ ఉంటుంది. అదే డైమెన్షన్స్ ఫ్రాన్స్ మనకి సోర్సెస్ లేవు, అది ఎన్ని డేస్ ఉంటుంది, అసలు అది పూర్తిగా లైఫ్ అంతా వ్యాలిడ్ కాదా అని చెప్పి ఎలాంటి సోర్సెస్ కూడా లేవు మనకి. కానీ లివింగ్ ఫ్రాన్స్లో అఫీషియల్గా మీకు ఇస్తారు, ఇది 45 డేస్ వ్యాలిడిటీ ఉన్న హౌసింగ్ సర్టిఫికేట్ అని. పబ్లిక్ రివ్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు చాలామంది రివ్యూ చెక్ చేస్తారు కదా, ఈ కేటగిరీలో చెక్ చేసుకున్నప్పుడు లివింగ్ ఫ్రాన్స్లోనే ఎక్కువ మంది రేటింగ్స్ ఇచ్చుండే, రివ్యూస్ రాసుండే, లివింగ్ ఫ్రాన్స్ బాగుంది, మాకు వీసా వచ్చింది, అంతా పీస్ఫుల్గా ఉంది డాక్యుమెంటేషన్ అని చెప్పి మొత్తం అంతా పబ్లిక్ రివ్యూస్లో కూడా లివింగ్ ఫ్రాన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. డైమెన్షన్స్ ఫ్రాన్స్తో పోల్చుకుంటే డైమెన్షన్స్ ఫ్రాన్స్ రీసెంట్ డేస్లో కొంచెం స్టూడెంట్స్ కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చింది, అప్లై చేసుకోలేని వాళ్ళకి రాలేదు అని కాదు, అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చింది డైమెన్షన్స్ ఫ్రాన్స్తో. అలాగే వీసా ఎప్పుడు అయింది, వీసా రిజెక్ట్ కూడా అయింది డైమెన్షన్స్ ఫ్రాన్స్తో. లివింగ్ ఫ్రాన్స్తో కూడా వీసా ఎప్పుడు అయిన వాళ్ళు ఉన్నారు, రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఓన్లీ డైమెన్షన్స్ ఫ్రాన్స్తో అనట్లేదు, లివింగ్ ఫ్రాన్స్ కూడా వీసా ఎప్పుడు అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు రెండూ ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చూసుకుంటే లివింగ్ ఫ్రాన్స్ ఇస్ అఫీషియల్ ఫ్రెంచ్ కంపెనీ కాబట్టి మీకు ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది పోల్చుకుంటే. సో పబ్లిక్ రివ్యూస్ కూడా మీరు అలాగే చూసుకోండి. ఇక్కడ పబ్లిక్ రివ్యూస్ మీకు లివింగ్ ఫ్రాన్స్లో మీకు చాలా మల్టిపుల్ ఆఫ్ రివ్యూస్ దొరుకుతాయి. డైమెన్షన్స్ ఫ్రాన్స్లో నేను చెక్ చేసిన ప్రకారంగా మాకు అన్ని పబ్లిక్ రివ్యూస్ ఏమీ దొరకలేదు. సెకండ్ థింగ్, కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే లివింగ్ ఫ్రాన్స్ కాస్ట్లీయే, 18,500 పే చేయాలి. డైమెన్షన్స్ ఫ్రాన్స్ కొంచెం దీనికన్నా కాస్ట్ తక్కువే, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు.
కానీ లివ్ ఇన్ ఫ్రాన్స్ కన్నా డైమెన్షన్స్ ఫ్రాన్స్ కాస్ట్ తక్కువ. కాకపోతే ఇక్కడ ట్రస్ట్ అనేది ఏదైతే ఉంటుందో, మీకు వీసా అప్రూవ్ అయితే లివ్ ఇన్ ఫ్రాన్స్లో మీరు డైరెక్ట్గా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అకామిడేషన్ కింద ఫ్యూచర్లో. అదే డైమెన్షన్స్ ఫ్రాన్స్లో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ వీసా రిజెక్ట్ అయితే లివ్ ఇన్ ఫ్రాన్స్లో వాళ్ళు మీకు మొత్తం రిఫండ్ ఇస్తారు. మీరు పే చేసిన 18,500 రిఫండ్ ఇచ్చేస్తారు లివ్ ఇన్ ఫ్రాన్స్లో. అదే డైమెన్షన్స్ ఫ్రాన్స్లో మీకు మొత్తం రిఫండ్ రాదు, 50% వస్తుంది. ఐ థింక్ 50 or 60% ఎంతో వస్తుంది. నాకు కట్టగాడే లేదు, ఒక నేను రాంగ్ చెప్తే ఐఎమ్ సారీ. లైక్ మొత్తం రిఫండ్ రాదు మీకు. కానీ లివ్ ఇన్ ఫ్రాన్స్లో మీకు మొత్తం రిఫండ్ ఇచ్చేస్తారు వాడు 18,500. ఎందుకంటే అది అఫీషియల్ కంపెనీ లైక్ వాళ్ళ రూల్స్ అలా పెట్టుకున్నారు హౌసింగ్ సర్టిఫికేట్స్ కింద స్టూడెంట్స్ కోసం. సో అదొకటి కాస్టింగ్ విషయంలో. నెక్స్ట్ వీసా సపోర్ట్ ఇన్ఫర్మేషన్. వీసాకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లివ్ ఇన్ ఫ్రాన్స్ వాళ్ళు మీ హౌసింగ్ సర్టిఫికేట్లో మీకు 3 to 4 పేజెస్లో అన్నీ రాసిస్తారు మొత్తం అంతా. డైమెన్షన్స్ ఫ్రాన్స్లో కూడా రాస్తారు. కానీ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంటేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, ద అమౌంట్, ద క్వాంటిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ లివ్ ఇన్ ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, హౌసింగ్ సర్టిఫికేట్లో ఎక్కువ ఉంటుంది మీకు డైమెన్షన్స్ ఫ్రాన్స్ కన్నా. సో అదొకటి చూసుకోండి మంచిగా ముందే. అదొక డిఫరెన్స్ మీకు లివ్ ఇన్ ఫ్రాన్స్కి డైమెన్షన్స్ ఫ్రాన్స్కి. సెకండ్ థింగ్, ఓవరాల్ రెప్యుటేషన్. లైక్ బయట ఏది బెస్ట్ లైక్ అని చూసినా కూడా లివ్ ఇన్ ఫ్రాన్స్ ఆబ్వియస్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మనీ ఎక్కువ, నా ఒపీనియన్ ఏంటంటే మనీ ఎక్కువైనా కూడా లివ్ ఇన్ ఫ్రాన్స్ తీసుకోండి. మీకు అప్రూవ్ అయితే వెల్ అండ్ గుడ్, వీసా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్. రిజెక్ట్ అయితే మీరు పెట్టిన 18,500 కూడా రిఫండ్ వచ్చేస్తుంది మీకు వీసా రిజెక్ట్ అయితే లివ్ ఇన్ ఫ్రాన్స్ నుంచి. అదే డైమెన్షన్స్ ఫ్రాన్స్ నుంచి మేము 18,500 పే చేయలేం బ్రో అన్నట్టు లైక్ ఏమైనా ఉంటే మీరు లివ్ ఇన్ ఫ్రాన్స్ లైక్ డైమెన్షన్స్ ఫ్రాన్స్ తీసుకోవచ్చు. లైక్ అంత ఎఫెక్ట్ చేయలేం బ్రో, అంత ఖర్చు పెట్టలేము అనుకుంటే మీరు డైమెన్షన్స్ ఫ్రాన్స్ తీసుకోండి. కానీ మీకు ట్రస్ట్ కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలా, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలా డాక్యుమెంటేషన్ ప్రకారంగా అనుకుంటే లివ్ ఇన్ ఫ్రాన్స్ ఇస్తే బెస్ట్ ఆప్షన్ 18,500కి మనీ వాల్యూ ఆప్షన్. ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా లైక్ వీసా వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, డైమెన్షన్స్ ఫ్రాన్స్ తీసుకున్న వాళ్ళు, లివ్ ఇన్ ఫ్రాన్స్ తీసుకున్న వాళ్ళు అంటే అవును ఉన్నారు. నేను ఇద్దరితోటి మాట్లాడాను. అటు లివ్ ఇన్ ఫ్రాన్స్ తీసుకొని వీసా అప్రూవ్ అయ్యి లైక్ రిజెక్ట్ అయిన వాళ్ళు, నేను డాక్యుమెంటేషన్ చెక్ చేసి ఉండే, వీళ్ళ డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేసి ఉండే డైమెన్షన్స్ ఫ్రాన్స్ వాళ్ళది లైక్ అప్రూవ్ అయ్యి రిజెక్ట్ అయ్యి లైక్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ నేను నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాత్రం లివ్ ఇన్ ఫ్రాన్సే పెట్టుకున్నారు, వాళ్ళకి వీసాస్ కూడా అప్రూవ్ అయినాయి. సో లివ్ ఇన్ ఫ్రాన్స్ లైక్ మోస్ట్ ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ వర్తీ కంపెనీ, వెల్ నోన్. ఇండియన్సే కాదు లైక్ ఇండియన్స్ అని ఏషియన్స్ అనే కాదు, మోస్ట్ పీపుల్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్ కూడా లివ్ ఇన్ ఫ్రాన్స్ సర్టిఫికేట్ యూస్ చేస్తారు. బికాస్ లివ్ ఇన్ ఫ్రాన్స్ కంపెనీ ఇస్ వెల్ రెప్యుటేటెడ్. ఎంబసీ వాళ్ళకి తెలిసే లివ్ ఇన్ ఫ్రాన్స్ ఏంటా అని. సో లైక్ డైమెన్షన్స్ ఫ్రాన్స్ లైక్ ఇదేమి వీసా రిజెక్ట్ అవుతుందని నేను చెప్పట్లేదు, మీరు ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ పిక్ చేసుకోండి. లైక్ ఇంత అమౌంట్ స్పెండ్ చేసి ఇంత చేసి బెస్ట్ పిక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది వీసా దగ్గర. సో మీకు లైక్ ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉండదు. ప్రతిదీ బెస్టే పెట్టాము, లైక్ నా ఫైనాన్సెస్ బెస్ట్ పెట్టా, నా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ బెస్ట్ పెట్టా, నేను బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా, బెస్ట్ హౌసింగ్ సర్టిఫికేట్ నేను సబ్మిట్ చేశా అని ఒక ఫీలింగ్ ఉంటుంది మీకు. రేపు వీసా ఎప్పుడు రిజెక్ట్ అయినా కూడా రిగ్రెట్ అనేది ఉండదు. అబ్బా ఇది పెట్టానే, ఇక్కడ మిస్టేక్ చేశాను, ఆ రిగ్రెట్ ఉండదు. మీరు ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి ప్రతి దాంట్లో బెస్ట్ వెళ్తున్నప్పుడు ఈ చిన్న విషయంలో కూడా మీరు బెస్టే వెళ్ళండి. సో లైక్ డెసిషన్ ఏదన్నా కూడా చాలా వైస్గా తీసుకోండి. మా సైడ్ నుంచి మేము ఏది ప్రమోట్ చేయట్లేదు, కానీ యాజ్ ఏ లైక్ ఇన్ని డేస్ నుంచి వీడియోస్ చేస్తున్నా, ప్రతిదాన్ని చెప్పుకుంటూ వస్తున్నా కాబట్టి నేనైతే లివ్ ఇన్ ఫ్రాన్స్ అనే అంట. ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ దట్ థింగ్. బికాస్ నాకు తెలుసు అదే ఆ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ అయింది, ఆ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని నాకు ప్రాపర్గా తెలుసు. నాకు ఇండివిజువల్గా వచ్చింది. ఈ రెండు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా బ్రో అంటే, మీరు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలరు అమౌంట్ అంటే, మీరు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలరు, స్పెండ్ చేయగలము అమౌంట్ అనుకుంటే లైక్ 1 monthకి ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోండి. మీకు అది కూడా వ్యాలిడే. లైక్ మీ కవర్ లెటర్లో ఎస్ఓపీలు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎయిర్బిఎన్బి ఎందుకు బుక్ చేసుకున్నారా అని. నేను ఎయిర్బిఎన్బి రిసిప్ట్ అయి పెట్టాను. 1 monthకి నేను ఎయిర్బిఎన్బి బుక్ చేసి చూపించాను. లివ్ ఇన్ ఫ్రాన్స్ చేయలేదు, డైమెన్షన్స్ ఫ్రాన్స్ చేయలేదు. నేను వస్తున్న టైంకి నాకు దేంట్లోని అవైలబుల్గా లేవు లైక్ ప్రాపర్టీస్ కానీ ఏవి సర్టిఫికేట్స్ తీసుకోవడానికి. సో నేను వచ్చే సిటీకి నేను ఇంకా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. నాకు వీసా ఎప్పుడు అయింది. తర్వాత నేను అకామిడేషన్ చూసుకున్నా స్లోగా. సో
ఇదొక ఆప్షన్ ఉంది వర్స్ట్ కేస్ సినారియోలో ఎయిర్బిఎన్బి అన్నది మీకు. అంతే మరి ఈ వీడియోకి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. వాట్సాప్ గ్రూప్ లింక్ కింద ఇస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.